హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంజ్ కార్ బ్యాటరీ రిప్లేస్మెంట్ చేద్దాం. సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, 2 క్లిప్స్. జస్ట్ ఇట్లా పైకని లాగడమే. ఫస్ట్ ఇది తీసుకోండి. అంతే, ఇది ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ క్లిప్ ఉంటుంది. జస్ట్ ఇది సైడ్కి ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఇట్లా పైకని ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. దగ్గర ఇక్కడ 10 నెంబర్ బిట్ ఉంటుంది. ఇక్కడ 10 నెంబర్ ఉంటుంది. కింద సింపుల్ ఇట్లా పట్టుకో. ఫస్ట్ పాజిటివ్ తీయండి, తర్వాత నెగిటివ్ తీయండి. షేక్ చేసి పైకంటే ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే. పాజిటివ్ 13 నెంబర్ టీ బిట్టు లూజ్ చేశాక చూసి తీయండి. కింద పడిందంటే దొరకదు. 2 ఫింగర్స్ తోటి ఓపెన్ అయిపోయింది. జస్ట్ 2 ఫింగర్స్ తోటి ఇట్లా పట్టుకోండి. అంతే. పట్టి ఉంది కదా, పట్టి ఓపెన్ అయిపోతుంది. పట్టుకొని అలాగే పట్టండి మీటర్ పెట్టండి. కింద బిట్టు ఫిట్ చేసి టైట్ చేసేయండి నీట్గా. ఫుల్ టైట్ చేసేయండి దాన్ని. కింద బిట్టు ఓకే. ఎప్పుడైనా పాజిటివ్ పెట్టండి. ఫస్ట్ పాజిటివ్ నీట్గా ఇట్లా పెట్టేసి పడదాక కింద బిట్టు తీయడానికి కొంచెం కష్టంగా ఉందని ఇది కూడా తీసేసాను. తీయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ఈజీగా ఉంటుందని ఇది తీసాను. ఫస్ట్ టైట్ చేసేసుకోండి. పాజిటివ్ అన్ని లోపలికి పెట్టుకోండి. అది కన్నా 10 నెంబర్ బిట్టు తీసుకొని ఇది టైట్ చేసుకోండి.
తర్వాత ఇప్పుడు లాస్ట్గా నెగిటివ్ పెట్టుకోండి. లోపల కొట్టుకోండి. దాని తర్వాత సేమ్ బిట్ తీసుకొని టైట్ చేసేయండి. అయిపోయింది. దాని తర్వాత సేమ్ ఇది తీసాం కదా, ఇదే ఫస్ట్ ఇక్కడ పైన హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్ని లైట్గా ఇట్లా పెట్టి రైట్ ప్రెస్ చేయండి. అటు ఇటు ప్రెస్ చేస్తే దీంట్లో హుక్స్లో సెట్ అయిపోద్ది. సేమ్ ఇది తీసుకోండి, పెట్టేసి ఈ క్లిప్స్ని జస్ట్ ప్రెస్ చేసి టర్న్ చేసుకోండి. ప్రెస్ చేసి టర్న్ చేసుకోండి. అయిపోయింది. డన్. సబ్స్క్రైబ్ టు హైదరాబాద్ బ్యాటరీ వాలా.